మహానేత మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వర్యులు ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క 76వ జయంతిని పోరుమామిలలో బద్వేలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి కార్యాలయం నందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తదనంతరం పోరుమామిలలో టౌన్ నందు గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పోరుమామిల ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ లాంటివని వాటిని ఆయన సమర్థవంతంగా నిర్వర్తించాడని ఆయన పెట్టిన పథకాలను ఈనాటికి అమలు అవుతున్నాయి అంటే ఆయన గొప్పతనం ఏంటో ఆ పథకాల శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవాలని 76వ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుమారులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో మన పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి సారథ్యంలో పార్టీని బలోపేతం చేసుకుని భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తద్వారా రాజన్న రాజ్యం జగనన్న పాలన స్థాపించుకోవాలని విశ్వనాథ్ రెడ్డి కోరుకోవడం జరిగింది. సమర్థవంతంగా పరిపాలించినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. చెరగని ముద్ర వేసుకొని అందరి హృదయాల్లో నిలబడినట్టు వ్యక్తి. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ పైన సంతకం చేయడం జరిగింది. చేసి రైతు బాంధవుడిగా నిలబడగలిగాడు. అంతేకాకుండా జలయజ్ఞం అనే సంక్షేమ పథకం పెట్టి లక్షలాది క్యూసెక్కులు సముద్రపాలైపోతూ ఉంటే పోలవరం మరియు పులిచింతల ప్రాజెక్టు, అంతేకాకుండా ఏకకాలంలో 86 ప్రాజెక్టులు ఏకకాలంలో ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మనకి